మతపరమైన ఉత్సవాలు ఊరేగింపుల్లో డీజేలపై నిషేధం, పెరిగిపోతున్న అనారోగ్య సమస్యలు, వృద్ధులు చిన్నారులపైన దుష్ప్రభావం, ప్రజల నుంచి ఫిర్యాదుల వెల్లువ. హైదరాబాద్ కమిషనర్ సివి ఆనంద్. సో ఎలాంటి మతపరమైన ఉత్సవాలంటే ఏ మతానికి చెందిన ఉత్సవాలు ఊరేగింపుల్లో డీజేలు నిషేధం. అంటే ఇప్పుడు వినాయక చవితి సెలబ్రేషన్స్లో నో డీజే. సో ఈ కొన్ని మతాలకు సంబంధించిన వాటిలో ఎక్కువగా ఈ హిందూ మతంలోనే రకరకాల ఊరేగింపులో డీజేలు వాడుతూ ఉంటారు. సరే, మరి ఈ డీజేల మీద ఆధారపడి బతుకుతున్న జీవితాల పరిస్థితి ఏంది? వాళ్ళ దగ్గర ఉన్న డీజేలు ఏం చేయాలా? దేనికోసం పెట్టుకోవాలా? మీరేంటంటే దానికి ఒక ఇగో ఇంత డెసిబుల్ వరకే ఆడియో ఉండాలి అని ఒక కండిషన్ పెట్టండి. ఆ స్థాయికి ఎట్టి పరిస్థితుల్లో మించడానికి వీల్లేదు. ఒకవేళ కనుక మీరు దాన్ని ఉల్లంఘిస్తే మొత్తం ఇది సీజ్ చేస్తాం, సరెండర్ చేయాల్సిందే అని, మీ మీద కేసులు పెడతామని ఒక కఠినమైన చట్టం తీసుకురండి. పండగైనా, పబ్బమైనా, పెళ్ళైనా, పేరంటాలైనా, వేడుక ఎలాంటిదైనా అక్కడ డీజే మోతలు మోగడం పరిపాటిగా మారింది. డీజే లేనిదే దావత్కు అర్థమే లేదు అన్నట్టుగా పరిస్థితులు తయారయ్యాయి. మజా కోసం మొదలైన ఈ డీజే సంస్కృతితో మరణాలు కూడా సంభవిస్తూ ఉండడంతో పోలీసులు కొరడా జులిపించేందుకు సిద్ధమయ్యారు. డీజే మితిమీరిన శబ్దాలతో పసిపిల్లలు, యువకులకు కూడా గుండెపోట్లు వస్తూ ఉండడం, కర్ణభేరులు దెబ్బతింటుండడంతో నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించారు. ఇక నుంచి అన్ని రకాల మతపరమైన ఊరేగింపులు, ఉత్సవాల్లో డీజేల వినియోగం పైన నిషేధం విధిస్తున్నట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ వెల్లడించారు. డీజే సౌండ్లు, ఫైర్ క్రాకర్స్ కారణంగా విపరీతమైన శబ్ద కాలుష్యంతో పాటు ప్రజల ఆరోగ్యం పైన తీవ్రమైన ప్రభావం పడుతున్న నేపథ్యంలో వాటి నిషేధం పైన కీలక నిర్ణయం తీసుకున్నట్లు సిపి ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల జరిగిన గణేష్ ఉత్సవాలు, మిలాదున్నబి ఊరేగింపుల్లో విపరీతమైన శబ్దంతో డీజే సౌండ్స్ పెట్టి పోటాపోటీగా ఊరేగింపులు, ఉత్సవాలు నిర్వహించారు. నిబంధనలు తుంగలో తొక్కి నిర్వాహకులు ఇష్టానుసారంగా ప్రవర్తించారు. ఉత్సవాల్లో నిర్వాహకులు, యువత అడుగడుగున అధికారులకు అడ్డంకులు సృష్టించారు. విపరీతమైన డీజే సౌండ్ల వల్ల వృద్ధులు, చిన్నారులు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న వారు ఎన్నో ఇబ్బందులకు గురయ్యారు. ఈ క్రమంలో నగర వాసుల నుంచి డయల్ 100కు వందలాది ఫిర్యాదులు వచ్చాయని సిపి తెలిపారు. ఇటీవల బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో హైదరాబాద్ జిల్లా కలెక్టర్, ఇతర పోలీస్ కమిషనర్లు ఈ ప్రజాప్రతినిధులతో ఒక సమీక్షా సమావేశం కూడా జరిగింది. అందులో కూడా చాలామంది చెప్పిర్రు దీన్ని నిషేధించాలన్నారు. కొందరు రాజాసింగ్ లాంటి వాళ్ళైతే లేదు పెట్టాల్సిందే అని ఆయన తన వైఖరి వెల్లడించడం జరిగింది. సో ఏది ఏమైనా మీరు ఒకవేళ డీజేలు ఉండాలి అని నిర్ణయం తీసుకున్నా, మొత్తానికైతే నిషేధించారు, దాని సౌండ్ ఇంతవరకే ఉండాలి అనేది ఒక నిర్ణయం తీసుకోండి. లేదు అని అంటే డీజేలు కాకుండా ప్రత్యామ్నాయంగా ఇగో ఈ బాక్సులు పెట్టుకొని ఈ రకమైన కార్యక్రమాన్ని మీరు చేసుకోవచ్చు అని ఒక పర్మిషన్ అయినా ఇవ్వండి. సో అది ఏంటన్నది కూడా వాళ్ళకి కరెక్ట్గా చెప్పండి. ఎందుకంటే మీరు చిన్న చిన్న స్పీకర్లు పెట్టుకొని ఊరేగించిన పర్మిషన్ ఇవ్వట్లే.